హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ నేవీ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ అనే కాదు, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు అని మనకి నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా ఇచ్చారు. అది కూడా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ నేవీది అఫీషియల్ వెబ్సైట్ మాట. అండ్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదండి. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అదొకటి మనకి చాలా బెనిఫిట్ అయింది మాట. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ నేవీది అఫీషియల్ వెబ్సైట్ కదా. ఇందులో మీకు ఇక్కడ చూడండి జాయిన్ నేవీ అని ఉంటుంది. ఇందులో మీరు చూసినా సరిపోతుంది. లేదంటే కిందకి స్క్రోల్ చేసుకున్న ఇక్కడ అప్లికేషన్ విండో ఫర్ ఎస్ఎస్సి ఎంట్రీ జాన్ 2006 అని చెప్పేసి ఉంటుంది కదా. దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే చూడండి, విండోస్ ఫర్ ఎస్ఎస్సి అంటే జాన్ 2026 అని చెప్పేసి ఉంది కదా. డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఉంటుందండి. ఓకేనా, మనకి డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమైనా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటని కూడా ఒక వీడియో చేసి పెట్టాను కదా డిస్క్రిప్షన్లో. ఆ వీడియో చూసి మీరు నాకు కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఈ జాబ్ మీకు వచ్చినట్టయితే నెలకు వచ్చి జీతం ఎంత వస్తుందంటే 1,10,000 వస్తుందండి. ఇక్కడ చూడండి, 1,10,000 అప్రాక్సిమేట్లీ పర్ మంత్. ఓకేనా, అది పర్ ఇయర్ కాదండి, పర్ మంత్ మీకు 1,10,000 వస్తుందన్నమాట. అందుకే ఎలిజిబిలిటీ ఉన్నారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ది ఇండియన్ నేవీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ అని చెప్పేసి జాన్ 2026 అండి. ఓకేనా, ఇక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 8 ఫిబ్రవరి 2025 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 25 ఫిబ్రవరి 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎలిజిబుల్ అన్మ్యారీడ్ మెన్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే అన్మ్యారీడ్ అయ్యి ఉండాలన్నమాట. అంటే పెళ్లి కాని వారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మీకు ఇనీషియల్గా పోస్టింగ్ ఎక్కడ వస్తుంది, మాకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ వస్తుందని చాలా మంది అడుగుతారు. అందుకే మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు జాబ్ పోస్టింగ్ ఇనీషియల్గా వచ్చేసి కేరళలో ఉంటుంది. మీకు ట్రైనింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ ట్రైనింగ్ అనేది కేరళలో ఉంటుంది. 2 ఇయర్స్ అయితే ఉంటుందండి కేరళలో మీకు ట్రైనింగ్. ఆఫ్టర్ దట్ మీకు పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఓకే, ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఏజ్ లిమిట్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీకు తెలియాల్సింది ఏంటంటే ఇందులో మీకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అని చెప్పేసి ఉంటుందండి. అలాగే మీకు ఎడ్యుకేషన్ బ్రాంచ్, అలాగే టెక్నికల్ బ్రాంచ్. ఓకేనా, ప్రతి దాంట్లో మనకి పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి, మీరు ఎందులో వర్క్ చేయాలనుకుంటుంది అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. ఓకేనా, టెక్నికల్ బ్రాంచ్లో చేయాలనుకుంటున్నారా, ఎడ్యుకేషన్ బ్రాంచ్లో చేయాలనుకుంటున్నారా, లేదా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో చేయాలనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుందాం. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో మనకి చూడండి, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఇందులో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. బీఈ బీటెక్లో మీరు ఎలక్ట్రికల్ కానీ, ఈసీఈ కానీ, మెకానికల్ కానీ, ఆటోమొబైల్ కానీ, సిఎస్సి కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కానీ, లేదంటే సివిల్ డిపార్ట్మెంట్ కానీ, ఎవరైనా సరే బీఈ బీటెక్ ఉంటే సరిపోతుంది. మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే ఈ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి 60 వేకెన్సీస్ ఉన్నాయి. 60 కూడా మనకి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ చూసుకోండి. డైరెక్ట్గా మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. 2 జాన్ 2001 నుంచి 1 జూలై 2006 మధ్యలో ఎవరైతే ఈ బర్త్ ఉంటుందో వీళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 జాన్ 2001 నేను పుట్టాను అనుకోండి, నేను అప్లై చేసుకోవచ్చు. అలాగే పోనీ నేను 1 డిసెంబర్ 2000 నేను పుట్టాను అనుకోండి, నేను అప్లై చేయడానికి అవ్వదు. ఆ విధంగా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా,
ఏజ్ లిమిట్‌కి మనకొచ్చేసి డేట్ ఆఫ్ బర్త్స్ ఇవి. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో నా ఏజ్ లిమిట్ ఇది. నేను ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌కి నేను అప్లై చేయొచ్చా? లేదా? అని చెప్పి మీరు కామెంట్ చేసినట్టయితే నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లోనే పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అండి. ఓకేనా? ఈ మూడిట్లికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్. నేను పైన ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో సేమ్ అండి. బీఈ, బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమమ్ 60% మార్క్స్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ చిన్న క్లాజ్ ఏమి ఇచ్చారంటే 10th ప్లస్ 12థ్‌లో కూడా 60% మార్క్స్ అనేవి వచ్చుండాలి. బట్ ఇక్కడ అది మెన్షన్ చేయలేదు. మీకు 10థ్‌లోని, ఇంటర్‌లోని తక్కువ మార్క్స్ వచ్చినా పర్లేదు. బట్ బీఈ, బీటెక్‌లో మీకు 60% మార్క్స్ వస్తే అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు ఇక్కడ పైలట్‌కి, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్‌కి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి మీరు అప్లై చేయాలనుకుంటే 10th ప్లస్ ఇంటర్‌లో కూడా మీకు 60% వచ్చుండాలి. అలాగే బీఈ, బీటెక్‌లో కూడా మీకు 60% వచ్చుండాలన్నమాట. ఎనీ బ్రాంచ్ అండి. సివిల్ గాని, మెకానికల్ గాని, ఈసీ గాని, త్రిబుల్ ఈ గాని, సీఎస్‌సి డిపార్ట్మెంట్ గాని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి చూసుకున్నట్టయితే పైలట్‌కి వచ్చేసి 26 వేకెన్సీస్ ఉన్నాయి. నేవల్ ఎయిర్ ఆపరేషన్స్‌కి వచ్చేసి 22 ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి వచ్చేసి 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే ఈ మూడిట్లికి కూడా చూడండి. ఈ మూడిట్లో పైలట్ అండ్ నేవల్ ఎయిర్ ఆపరేషన్స్‌కి ఏజ్ లిమిట్ అనేది సేమ్‌గా ఉంది. 2 జాన్ 2002 నుంచి 1 జాన్ 2007 మధ్యలో ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. పైలట్ అండ్ నేవల్ ఎయిర్ ఆపరేషన్స్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి మాత్రం 2002 నుంచి 2001 నుంచి 2005 మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. ఓకేనా? మనకేంటంటే పైన 2007 వరకు ఇచ్చారు. బట్ ఇక్కడ 2005 వరకే ఇచ్చారన్నమాట. ఈ 4 ఇయర్స్ గ్యాప్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లోనే లాజిస్టిక్స్ అండి. ఓకేనా? ఇది లాజిస్టిక్స్ పోస్టు. దీనికొచ్చేసి 28 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ కూడా మనకు చూసుకున్నట్టయితే 2 జాన్ 2001 నుంచి 1 జూలై 2006 వరకైతే మనకిచ్చారు. ఈ గ్యాప్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్‌లో ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు నేను బీఈ, బీటెకే చేయలేదు అనుకుంటే బీఎస్సీ, బీకామ్, బీఎస్సీ, ఐటీ చేసిన వాళ్ళు అండ్ విత్ ఫస్ట్ క్లాస్ అయ్యి ఉండాలి. ఓకేనా? బీఎస్సీ, బీకామ్‌లో ఫస్ట్ క్లాస్ చేసి విత్ పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ గాని, లేదంటే లాజిస్టిక్స్ గాని, లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్‌లో గాని, లేదంటే మెటీరియల్ మేనేజ్మెంట్‌లో గాని కంపల్సరీగా పీజీ చేసుండాలి. ఓకేనా? బీఈ, బీటెక్‌తో అప్లై చేస్తే సరిపోతుంది. లేదు బీఈ, బీటెక్ చేయలేదు అనుకుంటే డిగ్రీతో అప్లై చేయాలనుకుంటే మీరు డిగ్రీతో పాటుగా పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ గాని, లేదా లాజిస్టిక్స్ గాని, సప్లై చైన్ గాని, మేనేజ్మెంట్ గాని, లేదంటే మెటీరియల్ మేనేజ్మెంట్ గాని కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా? లేదు నేను ఎంఎస్‌సి చేశాను అని అనుకుంటే ఎంఎస్‌సి చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంక మీరు బీఈ, బీటెక్ ఇంకా అవేం చూడవసరం లేదు. ఎంఎస్‌సి ఉన్నా సరే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో మనకి ఇక్కడ చూడండి బీఈ, బీటెక్ విత్ మినిమమ్ 60% మార్క్స్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఈ మెకానికల్‌కి అలాగే మనకి బీఈ, బీటెక్‌లో ఎలక్ట్రికల్, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అంటే మనకి ఈసీఈ వస్తారన్నమాట. వీళ్ళందరికీ కూడా మనకేంటంటే 8 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఈ, బీటెక్‌లో మెకానికల్ గాని, లేదంటే ఈసీ డిపార్ట్మెంట్ గాని, త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్ గాని ఎవరైనా సరే ఈ ఎడ్యుకేషన్ బ్రాంచ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 2001 నుంచి 2005 మధ్యలో గ్యాప్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవాల్సింది టెక్నికల్ బ్రాంచ్ అండి. టెక్నికల్ బ్రాంచ్ వచ్చేసి మనకేంటంటే కోర్ సైడ్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఒక టెక్నీషియన్ గాని, ఒక సూపర్వైజర్ పొజిషన్ గాని, అంటే మీది ఇంకా ప్యూర్ టెక్నికల్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? మీరు చదివిన దాంట్లోకి రిలేటెడ్‌గా ఉంటాయి. ఇందులో మనకి ఇక్కడ చూసేసరికి ఇంజినీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ అండి. జీఎస్ అంటారు. అలాగే ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్, నేవల్ కన్‌స్ట్రక్టర్. ఓకేనా? ఇవి మనకి ఇచ్చే పోస్టులు. ఇందులో మనకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి బీఈ, బీటెక్ విత్ మినిమమ్ 60% మార్క్స్ ఇన్ ది ఫాలోయింగ్ స్ట్రీమ్స్ అని ఇచ్చారు. అంటే ఫాలోయింగ్ స్ట్రీమ్స్ ఇక్కడ నేను ఒకదానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టయితే మీకు కూడా టైం ఎక్కువగా పడుతుంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్‌కి నేను అప్లై చేయాలి అనుకుంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే, ఇక్కడ మెకానికల్ వారు అప్లై చేసుకోవచ్చు, మెరైన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇన్‌స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, నెక్స్ట్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కంట్రోల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, మెటలార్జీ ఇంజినీరింగ్, అలాగే నెక్స్ట్ మెకాట్రానిక్స్ ఇంజినీరింగ్, అలాగే ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏమీ లేదండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇందులో ఉందా? లేదా? చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు టెక్నికల్ బ్రాంచ్‌కి నాకు అప్లై చేసుకోవాలని ఉందని చెప్పి ఒక ఈసీ బ్రాంచ్ వాళ్ళు అడిగారనుకోండి. మీరు ఎక్కడ అప్లై చేస్తారు? దీనికి అప్లై చేస్తారు. ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సైన్స్ అని చెప్పేసి ఉంది కదా! జనరల్ సర్వీస్. దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్.
ఓకేనా. లేదు నేను త్రిబుల్ ఈ చేశానంటే ఇగోండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఓకేనా. ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తే ఇన్స్ట్రుమెంటేషన్. ఈ విధంగా మీరు బ్రాంచ్‌లు చెక్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. కామెంట్ బాక్స్‌లో క్లియర్‌గా మీరు అడగండి. నేను క్లియర్‌గా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ దీనికొచ్చేసి మనకి జనరల్ సర్వీస్‌లో 38 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్‌లో 45 వేకెన్సీస్ ఉన్నాయి. నేవల్ కన్‌స్ట్రక్టర్‌లో చూసుకున్నట్టయితే 18 వేకెన్సీస్ ఉన్నాయి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే అన్నిట్లికి కూడా సేమ్ 2 జాన్ 2001 నుంచి 1 జూలై 2006 మధ్యలో ఎవరైతే ఉంటారో ఈ గ్యాప్స్‌లో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఇవి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొంతమందికి పైలట్ లైసెన్స్ ఉంటాయి. హోల్డర్స్ ఉంటారు కదా! వాళ్ళు గాని, లేదంటే ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందండి. అలాగే ఓన్లీ వన్ అప్లికేషన్ క్యాన్ బి ఫిల్డ్ బై క్యాండిడేట్. ఓకేనా. ఒక అప్లికేషన్ మీరు పెట్టాలి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ మస్ట్ ఇండికేట్ ద ప్రిఫరెన్స్ ఫర్ అదర్ బ్రాంచెస్ గ్రేడ్స్ ఆల్సో ఇఫ్ దే విష్ టు కన్సిడర్ ఫర్ ది అదర్ బ్రాంచెస్ గ్రేడ్స్. అంటే ఇదేంటంటే మనకి అదర్ బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఒకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో ఇవన్నీ ఉన్నాయి కదా! మీరు వాటికి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చుమాట. అంటే మీ దాంట్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే అందులో కూడా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయండి. మీకు హైట్, వెయిట్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాటూస్. టాటూస్ వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్ మాట అవి. చూసుకోండి. మీ బాడీ మీద ఏ టాటూస్ లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ ఉన్నట్టయితే దాని ఏ పొజిషన్‌లో ఉంది, అంటే ఏ ప్లేస్‌లో ఉంది, అండ్ నెక్స్ట్ ఆ పార్ట్‌కి సంబంధించి సైజ్ ఎంతుందో టాటూ కూడా కన్సిడర్ చేస్తారు. అంటే ఏ ప్లేస్‌లో ఉంటే ఎలా ఉంటుంది, ఏ ప్లేస్‌లో ఉంటే ఎలా ఉండదో కూడా ఉంటుంది. అది ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెన్యూర్ ఆఫ్ కమిషన్ మనం చూసుకున్నట్టయితే ఇది 12 ఇయర్స్ అయితే ఉంటుందండి. మనకి సర్వీస్ అనేది 12 ఇయర్స్ చేస్తాం. 12 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కటి మీకు ఏదైతే నేవీలో వర్క్ చేసిన వాళ్ళుంటారో వాళ్ళకందరి బెనిఫిట్స్ కూడా మీకు కూడా వర్తిస్తాయి. ఇదేమి మీకు కాంట్రాక్ట్ బేస్డ్ గాని, ఔట్‌సోర్సింగ్ జాబ్స్ మమ్మల్ని వాడుకొని తర్వాత అంటే జాబ్ చేపించేసి తర్వాత పంపించేస్తారని కాదు. తర్వాత పెన్షన్ ఉంటుంది. ప్రతీది కూడా మీకు అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మీ మెడికల్ స్టాండర్డ్స్ బట్టి 2 ఇయర్స్ అయితే ఎక్స్‌టెండ్ చేస్తారు. ఓకేనా. అంటే టోటల్‌గా వచ్చేసి 14 ఇయర్స్ అయితే ఉంటుంది. అది కూడా మీ పర్‌ఫార్మెన్స్ బట్టి, మీ మెడికల్ కండిషన్స్ బట్టే ఉంటాయి. లేదు కాదు, కూడదు అనుకుంటే 12 ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట మీకు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మీరు బీఈ, బీటెక్ అప్లై చేస్తున్నారు కదా! మీకు ఫైనల్ సెమిస్టర్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి మీకైతే అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. తర్వాత సీబీటీ తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూకి అవన్నీ కూడా మీకు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. ఎటువంటి పోస్ట్ అట్లాంటివి వీళ్ళైతే ఏమి పంపించరు. మెయిల్ అండ్ మెసేజ్ ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేస్తారు. అందుకే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయినట్టయితే ఫస్ట్ టైము మీకు థర్డ్ ఏసీ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్యాస్ట్ వాళ్ళకే ఇస్తామని కాదు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దాన్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ మనకి ఎస్ఎస్‌బి మార్క్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ క్లియరెన్స్. ఓకేనా. మెడికల్ క్లియరెన్స్‌ని బట్టి మీకైతే ఈ సెలక్షన్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ వచ్చేసి మీకు ఇనీషియల్‌గా రిపోర్టింగ్ ఎక్కడుంటుందంటే కేరళలో ఉంటుంది రిపోర్టింగ్. ఓకేనా. ఓన్లీ అన్‌మ్యారీడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్రైనింగ్. ఎనీ క్యాండిడేట్ హూ ఈస్ ఫౌండ్ టు బి మ్యారీడ్ ఆర్ మ్యారీస్ విల్ అండర్ ట్రైనింగ్. మీరు ట్రైనింగ్‌లో ఉంటున్నప్పుడు పెళ్లి చేసుకున్నా సరే అది మిమ్మల్ని టెర్మినేట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి మనకిక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ అండి. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎస్ఎస్‌సి, ఎన్ఏఐసీ ఆఫీసర్స్‌కి అయితే 3 ఇయర్స్ ఉంటుంది. ఆఫీసర్స్ ఆఫ్ బ్రాంచెస్ గ్రేడ్స్ వాళ్ళకొచ్చేసి 2 ఇయర్స్ ఉంటది. అంటే మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు 2 ఇయర్స్ అనేది ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ చేస్తారు. కన్ఫర్మేషన్ చేసి మీకు ఏ పోస్ట్ ఇస్తారు? సబ్ ఇక్కడ చూడండి ఇక్కడ సబ్ లెఫ్టినెంట్. ఓకేనా. సబ్ లెఫ్టినెంట్ ఇచ్చి దాంతో పాటుగా మీకు నెలకి 1,10,000 జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్రాక్సిమేట్‌లీ పర్ మంత్ అలాంగ్ విత్ అదర్ అలవెన్సెస్ యాస్ అప్లికేబుల్. అంటే మనకి 1,10,000తో పాటుగా అదర్ అలవెన్సెస్ యాస్ అప్లికేబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే మీకు గ్రౌండ్ డ్యూటీ చేసిన వాళ్ళకి ఒకలాగా అలవెన్సెస్ ఉంటాయి. ఎయిర్ సర్వీస్ చేసే వాళ్ళకి ఒక అలవెన్స్ ఉంటాయి. అంటే రిస్క్ బేస్డ్ అలవెన్సెస్ అనేవి అంటారన్నమాట. వాళ్ళు కూడా మీకు ఈ 1,10,000తో పాటుగా మీకు ఇచ్చే అలవెన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే ఎలిజిబిలిటీ ఉన్నారు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు. ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఇలా ఆన్‌లైన్ లింక్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ఎలా ఓపెన్ చేయాలి ఏంటో కూడా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ ఫిల్లింగ్ పర్సనల్ డీటెయిల్స్ అండి. ఓకేనా. ఈ డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. యాస్ పర్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేము, ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. అండ్ ఈమెయిల్ ఐడీ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. మొబైల్ నంబర్ కూడా. ఎందుకంటే ఆల్ అదర్ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా మీకు మెయిల్ అండ్ మెసేజ్ ద్వారా తెలియజేస్తారన్నమాట. అండ్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని, లేకపోతే ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ గాని, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ గాని, అలాగే ఐడీ ప్రూఫ్స్ గాని అన్నీ కూడా చాలా క్లియర్‌గా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఒక్కసారి మీరు అప్లికేషన్ పంపించేసిన తర్వాత ఇంకే ఎటువంటి ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఏమీ ఉండదు. విత్‌డ్రా చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఓకేనా? అందుకే అన్నీ కూడా కరెక్ట్‌గా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ఇప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటో. డిస్క్రిప్షన్ ఇచ్చే లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సెలెక్ట్ కరెక్ట్ స్టేట్ అండి. మీ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటారు. తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎంటర్ చేయండి. ఓకేనా? ఇక్కడ VZ6F7 ఓకేనా? మాక్సిమం అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. అన్ని క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు మెయిల్ ఐడీ, పాస్వర్డ్ అని అడుగుతున్నారన్నమాట. మీ దగ్గర ఆల్రెడీ ఎప్పుడైనా నేవీకి అప్లై చేసినట్టయితే సేమ్ లాగిన్ డీటెయిల్స్‌తో మీరు లాగిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా? దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్టర్ విత్ ఆధార్, రిజిస్టర్ వితౌట్ ఆధార్ అని అడుగుతుందన్నమాట. రిజిస్టర్ విత్ ఆధార్ అని కొట్టినట్టయితే మీకు ఇక్కడ ఏంటంటే సేమ్ క్యాప్చర్ వస్తుంది. డిజిలాకర్‌తో ఫెచ్ అవుతుందన్నమాట. లేదు అనుకుంటే రిజిస్టర్ వితౌట్ ఆధార్ అని కొట్టినట్టయితే ఇక్కడ మీరు ఈ ఫోటో ఐడీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాన్ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ ఇచ్చి సేమ్ క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అని క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. మీకు చెప్తాను. లాగిన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇది మనకు నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మనకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇదేనండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే సరిపోతుందన్నమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.